హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సుకేష్ పాల్. ఈ వీడియోలో మనం ఏపీలో ఉన్నటువంటి 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి తెలుగు ప్రశ్నాపత్రం యొక్క బ్లూ ప్రింట్ ఏంటి, మనం త్వరలోనే ఈ యొక్క పబ్లిక్ పరీక్షలు అనేటువంటివి రాయబోతున్నాం. ఏపీలో ఉన్నటువంటి ప్రతి 10th క్లాస్ విద్యార్థికి కూడా ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం రాయబోయేటువంటి ఎగ్జామ్స్ యొక్క ప్రశ్నాపత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మనకి సరైనటువంటి అవగాహన ఉంటేనే మనం వాటికి ఆన్సర్ అనేటువంటివి చేయగలం. ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ మీద అవగాహన ఉండాలి. కాబట్టి ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ బిట్ ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి విషయాలు కానీ మనకు ఒక ఐడియా ఉంటే మనం చదవకుండానే ఈజీగా మనం 35 మార్కులతో బయటపడవచ్చు. బ్లూ ప్రింట్ తెలిస్తే, ఓన్లీ బ్లూ ప్రింట్ తెలిస్తే 35 మార్కులతో మనం బయటపడవచ్చు. కాబట్టి ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఏపీలో ఉన్నటువంటి 10th క్లాస్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు ప్రశ్నాపత్రం యొక్క బ్లూ ప్రింట్ మొత్తం కూడా మీకు అర్థమవుతుంది. ఏ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలి అనేటువంటిది కూడా ఈ యొక్క వీడియోలో నేను మీకు చెప్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మనకి ఈ సంవత్సరము 10th క్లాస్ పరీక్షాపత్రం అనేటువంటిది మారింది. క్వశ్చన్ పేపర్ అనేటువంటిది కొన్ని క్వశ్చన్స్ అనేటువంటివి చేంజ్ అయినాయి. వాటితో సహా మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఇక్కడ మనం కానీ విద్యా ప్రమాణాల ప్రకారం కానీ చూస్తే క్వశ్చన్ పేపర్లో అనేటువంటివి మనకి 100 మార్కులకు అనేటువంటిది ఎగ్జామ్ ఉంటుంది. చూడండి, ఇక్కడ మొత్తం కూడా 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. టైం వచ్చేటప్పటికి 3 గంటల 15 నిమిషాలు. మనం ఎగ్జామ్ రాయడానికి టైము 3 గంటల 15 నిమిషాలు. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేటప్పటికి 100. ఇక్కడ మనకి 3 విద్యా ప్రమాణాల ఆధారంగా మనకి ప్రశ్నాపత్రం అనేటువంటిది ఉంటుంది. 3 విద్యా ప్రమాణాలు ఏంటిదంటే అవగాహన, ప్రతిస్పందన, వ్యక్తీకరణ, సృజనాత్మకత, భాషాంశాలు. అవగాహన ప్రతిస్పందన కింద మనకి 24 మార్కులకు రావడం జరుగుతుంది, అంటే 24%. వ్యక్తీకరణ, సృజనాత్మకత కింద 44 మార్కులకి మనకి పరీక్షాపత్రం ఉంటుంది. అలాగే భాషాంశాలు బిట్స్ 32 మార్కులకు ఉంటాయి. మొత్తం కలిపితే 100 మార్కులు అనమాట. ఈ 3 స్టాండర్డ్స్ ప్రకారమే మనకి క్వశ్చన్ పేపర్ అనేటువంటి ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిది అవగాహన, ప్రతిస్పందన, రెండవది వ్యక్తీకరణ, సృజనాత్మకత, మూడవది భాషాంశాలు. ఈ యొక్క విద్యా ప్రమాణాల ఆధారంగానే మనకి ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. చూడండి, ఇక్కడ అవగాహన, ప్రతిస్పందన, వ్యక్తీకరణ, సృజనాత్మకత, భాషాంశాలు ఎక్కడి నుంచి వస్తాయి? పద్య భాగం నుండి మనకి 20 మార్కులకు వస్తాయి. పద్య భాగం నుండి 20 మార్కులకు వస్తాయి. గద్య భాగం నుండి 20 మార్కులకు వస్తాయి. ఉపవాచకం నుండి 20 మార్కులకు వస్తాయి. పద్య గద్య పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి సృజనాత్మకత, ప్రశంసా ప్రశ్నలు, సృజనాత్మకత ప్రశ్నలు ఉంటాయి. అవి మనకి 8 మార్కులకు వస్తాయి. అలాగే భాషాంశాలు మొత్తం 32 మార్కులకు ఉంటాయి. ఇలా 100 మార్కులకి మనకి ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది. పద్య భాగం నుండి ప్రశ్నలు వస్తాయి, గద్య భాగం నుండి వస్తాయి, ఉపవాచకం నుండి వస్తాయి. అలాగే గద్య పద్య భాగాల్లో ఉన్నటువంటి సృజనాత్మకత ప్రశ్నలు వస్తాయి, భాషాంశాలు వస్తాయి. ఇక్కడ వీటికి ఎన్ని మార్కులు చూడండి. వ్యాసరూప ప్రశ్నలు మొత్తం ప్రశ్నల సంఖ్య 7 ఉంటాయి. ఒక్కొక్క దానికి 8 మార్కులు. మొత్తం 7 ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క దానికి 8 మార్కులు, మొత్తం 50 మార్కులు. వ్యాసరూప ప్రశ్నలకి 50 మార్కులకి. అలాగే లఘు సమాధాన ప్రశ్నలు, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్నమాట. అవి 3 వస్తాయి. ఒక్కో దానికి 4 మార్కులు. వీటికి మొత్తం 12 మార్కులు. అలాగే అతి లఘు ప్రశ్నలు, వెరీ షార్ట్ ఆన్సర్స్, ఇవి మొత్తం కూడా మనకి 9 ఉంటాయి. మార్కులు వచ్చేటప్పటికి ఒక్కొక్క దానికి 2 మార్కులు, మొత్తం కూడా 18 మార్కులు. అలాగే లక్ష్యాత్మక ప్రశ్నలు, అంటే బహుళైచ్ఛిక ప్రశ్నలు అంటాం కదా, చూజ్ చేయాలి. ఆప్షన్స్ ఉంటాయి, ఆప్షన్లో ఒకటే రైట్ సమాధానం ఉంటుంది. ఇవి మొత్తం కూడా మనకి 14 వస్తాయి. ఒక్కొక్క దానికి ఒక్కో మార్కు, కాబట్టి 14 మార్కులు. ఈ విధంగా మనకి 100 మార్కులకి ఎగ్జామ్ పేపర్ అనేటువంటిది ఉంటుంది. తర్వాత ఇవి చాలా ఇంపార్టెంట్. ఏ భాగం నుండి ఏ క్వశ్చన్ వస్తుంది ఒక ఐడియా ఉండాలి మనకి. ఏ గద్య భాగం నుండి ఏమొస్తాయి, పద్య భాగం నుండి ఏమొస్తాయి, ఉపవాచకం నుండి ఏమొస్తాయి, వీటి మీద సరైన అవగాహన ఉంటే మీకు కంపల్సరీగా మంచి మార్కులు అనేటువంటివి వస్తాయి.
ప్రతి ఒక్కరి కంపల్సరీ ఇది. బ్లూ ప్రింట్ మీద అవగాహన లేకుండా ఎగ్జామ్ ఎవరో కూడా రాయలేరు. కాబట్టి త్వరలోనే మనకి పరీక్షలు అనేటువంటివి స్టార్ట్ అవబోతున్నాయి. ఇప్పటికే మీరు ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా మంచి మార్కులు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో మీరు చదవాలి. కాబట్టి ఈ యొక్క ప్రశ్నల మీద అవగాహన అనేటువంటిది ఉండాలి. కాబట్టి కొంచెం ఆలస్యమైన నేను మీకు వివరంగా ఈ విషయాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇక్కడ మనకి మొత్తం చూడండి అమ్మా, పద్య భాగం నుండి మనకి వ్యాసరూప ప్రశ్న ఒకటి వస్తుంది. పద్య భాగం నుండి వ్యాసరూప ప్రశ్న ఒకటి వస్తుంది. అలాగే గద్య భాగం నుండి వ్యాసరూప ప్రశ్న ఒకటి వస్తుంది. ఉపవాచకం నుండి వ్యాసరూప ప్రశ్న ఒకటి వస్తుంది. అంటే 3 పద్య భాగం నుండి, అలాగే గద్య భాగం నుండి, ఉపవాచకం నుండి. ఇక్కడ ఉపవాచకం అంటే మనకి రామాయణం ఉంది కదా, రామాయణం నుంచి కూడా మనకి ప్రశ్నలు అనేటువంటివి వస్తాయి. అలాగే పద్య భాగంలో ఉన్నటువంటి, గద్య భాగంలో ఉన్నటువంటి సృజనాత్మకత ప్రశ్నలు. సృజనాత్మకత ప్రశ్నలు ఏంటంటే లేఖ రాయమనడం, నీకు తెలిసినటువంటి కవి ఉంటే ఆ కవిని ఇంటర్వ్యూ చేయాలంటే నువ్వు ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడుగుతావు, నీ యొక్క ఫ్రెండ్ మీ యొక్క తరగతిలో ప్రథమ బహుమతి సాధించాడు, అతన్ని అభినందిస్తూ ఒక అభినందన పత్రం రాయి, ఒక గోడ పత్రికను తయారు చేయి, ఒక కరపత్రం తయారు చేయి. వీటిని మన సృజనాత్మకత ప్రశ్నలు అంటాం అన్నమాట. అలాగే భాషాంశాలు మనకి 32 మార్కులకు ఉంటాయి. భాషాంశాలు ఏంటంటే 32 మార్కులకు వస్తాయి. ఇక్కడ ఏ అంశం నుండి ఎలా వస్తాయో ఇవి మనం ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి అమ్మా, అవగాహన ప్రతిస్పందన కింద మనకి 24 మార్కులకు వస్తాయని మనం తెలుసుకున్నాం కదా. అవి చూడండి, పరిచిత పద్యం. పరిచిత పద్యం దీనికి అంతర్గత ఎంపిక ఉంటుంది. పరిచిత పద్యం అంటే పద్య భాగంలో ఉన్నటువంటి మాత్రమే వస్తాయి. పద్య భాగంలో పద్యాలు ఉంటాయి కాబట్టి ఆ పద్యంలో ఒక పద్యం ఇస్తాడు. ఆ పద్యం కింద ఒక 4 ప్రశ్నలు అనేటువంటివి ఇస్తారనమాట. ఆ ప్రశ్నలకి మనం ఆ పద్యంలో చూసి చదివి వాటికి ఆన్సర్ అనేటువంటిది మనం చేయాలి. ఇక్కడ పద్య భాగం నుండి మీకు కంపల్సరిగా చివర ఒక క్వశ్చన్ ఉంటుంది. ఈ పద్యాన్ని అనుసరించి ఒక ప్రశ్న తయారు చేయండి. మీరు ఎలా చేయాలంటే, ఈ పద్యం ఏ పాఠంలోది, ఈ పద్యాన్ని ఎవరు రాశారు, ఈ 2 క్వశ్చన్లు మనం ఓన్గా ఈజీగా మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఈ పద్యాలు అనేటువంటివి పద్య పాఠాల్లో ఉన్నటువంటి చిన్న పద్యాలు, ఆట వెలది కానీ, తేటగీతి కానీ, కందము, శేష పద్యాల కింద ఉన్నటువంటి పద్యాలు అనేటువంటివి ఎవరు. ఆట వెలది, కందము, తేటగీతి అనేటువంటి ఈ 3 కేటగిరీలకు సంబంధించినటువంటి పద్యాలు మనకి ఈ ఎగ్జామ్లో అనేటువంటివి ఇస్తారన్నమాట. అలాగే పరిచిత గద్యం ఒక ప్యాసేజ్ ఇస్తాడు. ఈ ప్యాసేజ్ అంటే మనకి గద్య పాఠాల్లో ఉన్నటువంటి ప్యాసేజ్లు ఇస్తారు. ఆ ప్యాసేజ్ కింద మళ్ళా 4 ప్రశ్నలు ఇస్తారు. ఆ 4 ప్రశ్నలకి మనం సమాధానం రాయాలి. 4వ ప్రశ్న కంపల్సరీగా మనము ఈజీగా మార్కులు తెచ్చుకోవచ్చు. ఈ గద్యం ఏ పాఠంలోది, చాలు 2 మార్కులు ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. అలాగే ఉపవాచకం సంఘటనలు. ఉపవాచకం రామాయణ బాలకాండ నుండి యుద్ధకాండ వరకు కొన్ని సంఘటనలు ఇస్తారు. ఈ సంఘటన ఏ కాండలోది అని అడుగుతారు అనమాట. కాబట్టి మనం కాండల పేర్లన్నీ కూడా వరుసగా పెడితే మనకి ఏదో ఒక రకంగా అయినా, బాగా చదివే వాళ్ళకైతే మీకు అన్ని మార్కులు వస్తాయి. మనకు తెలియదు, దాని మీద అవగాహన లేని వాళ్ళకి కాండల పేర్లన్నీ వరుసగా రాసినా ఎన్నో కొన్ని మార్కులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి బాలకాండ నుండి యుద్ధకాండ వరకు ఉపవాచక సంఘటనలు అనేటువంటివి ఇస్తారు. అలాగే వ్యక్తీకరణ సృజనాత్మక కింద. వ్యక్తీకరణ సృజనాత్మక కింద మనకి 44 మార్కులకు వస్తాయి కదా. అవి ఎలా చూడండి, 4వ ప్రశ్న కవి పరిచయం. ఇది 4 మార్కులకు ఉంటుంది. ఇది పద్య భాగం నుండి మాత్రమే వస్తాయి. కవి పరిచయాలు పద్య భాగం నుండి మాత్రమే వస్తాయి. అలాగే నేపథ్యము, అలాగే ప్రక్రియ. నేపథ్యం, ప్రక్రియ ఇది కూడా 4 మార్కులకు ఉంటుంది. ఇక్కడ గద్య భాగం నుండి మాత్రమే వస్తాయి నేపథ్యాలు, ప్రక్రియలు. మనం 10th క్లాస్లో ఉన్నటువంటి ప్రక్రియలు 3 ప్రక్రియలు ఉన్నాయి. వ్యాసము, కథ, అలాగే నాటకం అనేటువంటి ఈ ప్రక్రియలు. ఈ 3 ప్రక్రియలు నేర్చుకుంటే మనం 4 మార్కులు మన చేతిలో ఉన్నట్లే. అలాగే
పాత్ర స్వభావాలు అంటే రామాయణం నుంచి ఇస్తారు. రామాయణంలో ఉన్నటువంటి పాత్రలన్నీ కూడా మనం చదువుకుంటే 4 మార్కులు మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు. కాబట్టి ఇవి ఉపవాచకం నుండి మాత్రమే వస్తాయి. ఇక్కడ విషయాత్మక ప్రశ్న అంటే వ్యాసరూప ప్రశ్నలు అన్నాం కదా, వ్యాసరూప ప్రశ్నలు అనేటువంటివి 4 వస్తాయి. చూడండి, 8 మార్కులకు ఉంటుంది. ఇక్కడ ఒకటి పద్య భాగం నుండి వస్తుంది, ఒక పద్య భాగం నుండి ఉంటుంది. దీనికి అంతర్గత ఎంపిక ఉంటుంది, అంటే చాయిస్ ఉంటుంది. అలాగే ఇక్కడ గద్య భాగం నుండి ఒక ప్రశ్న ఇస్తారు, దానికి చాయిస్ ఉంటుంది. ఉపవాచకం నుండి ఒక ప్రశ్న ఇస్తారు, దానికి చాయిస్ ఉంటుంది. అలాగే సృజనాత్మకత ప్రశ్న ఉంటుంది. ఇది గద్య భాగం నుండి, పద్య భాగం నుండి, ఈ 2 కేటగిరీలకు సంబంధించినటువంటి అంశాల నుండి ఇక్కడ సృజనాత్మకత ప్రశ్నకు సంబంధించినటువంటి ప్రశ్నలు అనేటువంటి వస్తాయి. అవే చెప్పే కదా, లేఖ కానీ, కరపత్రం తయారు చేయమనడం కానీ, ఒక ఇంటర్వ్యూ చేయడానికి ప్రశ్నావళిని తయారు చేయమనడం కానీ, ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి వస్తాయి. వీటిని మనం సృజనాత్మకత ప్రశంస ప్రశ్నలు అంటాం. తర్వాత భాషాంశాలు. ఈ భాషాంశాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, సెకండ్ క్వశ్చన్ ఏంటి, థర్డ్ క్వశ్చన్ ఏంటంటే వీటి మీద అవగాహన ఉంటే మనకి ఈజీగా మనం పాస్ అయిపోవచ్చు. 11వ ప్రశ్న అలంకారం అడుగుతారు, అలంకారానికి 2 మార్కులు. అలాగే 12వ ప్రశ్న ఛందస్సు. మనకు ఉన్నటువంటి వృత్త పద్యాలు ఉన్నాయి కదా, చంపకమాల, ఉత్పలమాల, శార్దూలము, మత్యము అని, వాటి నుండి ఒక పద్యపాదం ఇచ్చి ఇది ఏ పద్యపాదమో గురులగులు గుర్తించి సమన్వయం చేయమని అడుగుతాడు. కాబట్టి ఇక్కడ మనకి 12వ ప్రశ్న ఛందస్సు. 11వ ప్రశ్న అలంకారం. ఇంతకుముందు అలంకారం పేరు రాస్తే సరిపోయేది, ఇప్పుడు అలా కాదు, అలంకారంతో పాటు దాని లక్షణం కూడా రాయాలి, దాని నిర్వచనం కూడా రాయాలి. ఈ విషయం గుర్తుంచుకోండి. అలాగే 13వది అర్థం. 13వ క్వశ్చన్ అర్థం, 2 అర్థాలు, ఒకటి రాయాలి, ఒకటి గుర్తించాలి. అలాగే 14వది పర్యాయ పదాలు, ఒకటి రాయాలి, ఒకటి గుర్తించాలి. నెక్స్ట్ చూడండి 15వ ప్రశ్న ప్రకృతి వికృతులు. ఇక్కడ వికృతి పదానికి మనం రాయాలి, ప్రకృతి పదానికి గుర్తించాలి. అంటే ఒక ప్రకృతి గురించి రాయాలి, వికృతి పదం గుర్తించాలి. అలాగే 16వది నానార్థాలు. నానార్థాలు ఒకటి రాయాలి, ఒకటి గుర్తించాలి. అలాగే 17 ఉత్పత్తి అర్థం. ఉత్పత్తి అర్థం ఒకటి గుర్తించాలి, ఒకటి రాయాలి. అలాగే వాక్యంలో ఉన్నటువంటి 17వది జాత్యం. ఒక వాక్యం ఇస్తాడు, వాక్యంలో ఒక జాతీయం ఉంటుంది, ఆ జాతీయాన్ని మనం గుర్తించి సపరేట్గా రాయాలి. ఈ వాక్యంలో నేల చూపులు చూడడం అనే జాతీయం కలదు అని రాయాలన్నమాట. అలాగే ఇచ్చిన జాతీయానికి అర్థం రాయాలి, ఏ సందర్భంలో వాడతారో రాయాలి. ఒక జాతీయం ఇస్తాడు, ఆ జాతీయం ఏ సందర్భంలో వాడతారో రాయాలి. కాబట్టి సుగ్రీవాజ్ఞ అనేటువంటి ఒక జాతీయం ఇచ్చి ఇది ఏ సందర్భంలో వాడతారు అని అడిగినప్పుడు తప్పక పాటించవలసినటువంటి ఆజ్ఞ అనేటువంటి అర్థంలో వాడతారని మనం రాయాల్సి వస్తుంది. అలాగే 20వ ప్రశ్న ఇక్కడ సంధికి సంబంధించినటువంటివి. వాక్యంలో ఇచ్చినటువంటి సంధి పదాన్ని విడదీసి రాయాలి. అంటే 20వ ప్రశ్న ఒక సంధి పదం ఇస్తాడు, దాన్ని విడదీసి రాయాలి. అలాగే 21 సంధి పదాలను కలిపి రాయాలి. 23 ఒక సంధి పదం ఇస్తాడు, అది ఏ సంధో మనం గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి సంధులకు సంబంధించి 3 ప్రశ్నలు వస్తాయి. ఒకటి విడదీసి రాయాలి, ఒకటి కలిపి రాయాలి, ఒకటి సంధి పేరు గుర్తించాలి. అలాగే సమాసం 23వ క్వశ్చన్, సమాసం ఒక పదం ఇస్తాడు, దానికి విగ్రహ వాక్యం రాయాలి. అలాగే 24వది సమాస పదము ఏ సమాసానికి చెందిందో సమాసం పేరు అనేటువంటిది మనం గుర్తించాలి. అలాగే 25 ఆధునిక వచన రూపాన్ని గుర్తించడం. అంటే మొన్న గత వీడియోలో నేను 10th క్లాస్ మీకోసమే ఆధునిక వచనంలో ఇబ్బంది పడుతున్నారని ఎలా రాయాలో ఆ విషయాలన్నీ కూడా ఒక వీడియో చేశాను. మీరు మన ఛానల్లో ఆ వీడియో ఉంది, ఒకసారి చూడండి. కాబట్టి ఆధునిక వచనాన్ని గుర్తించాలి. 4 ఆప్షన్లు ఇస్తాడు, 4 ఆప్షన్లో ఒకటి కరెక్ట్ సమాధానం ఉంటుంది, దాన్ని మనం గుర్తించి రాయాలి. అలాగే 26వది వ్యతిరేక వాక్యం, వ్యతిరేకార్థక వాక్యం. ఒక వాక్యం ఇస్తాడు, వాక్యాన్ని వ్యతిరేకార్థక అర్థంలో మనం రాయాలి. నేను సినిమా చూశాను అనే వాక్యం ఇస్తే నేను సినిమా చూడలేదు అని రాయాలి. అలాగే 27 క్రియాపదాల్లో అడిగిన దానిని గుర్తించండి అన్నాడు. క్రియాపదాలు అంటే ఏమిటి? ఇక్కడ అసమాపక క్రియలు ఉన్నాయి కదా,
అసమాపకార్థకము, చేతర్థకము, శత్రార్థకము అవి ఇచ్చేసేది ఇది ఏ రకమైన క్రియ అని అడుగుతాడనమాట. 27వ ప్రశ్న. అలాగే 28వ ప్రశ్న ఏంటంటే సామాన్య వాక్యం ఒకటి ఇస్తాడు, దాన్ని సంశిష్ట వాక్యంగా మనం మార్చి రాయాలి. సామాన్య వాక్యం ఒకటి ఇస్తారు, దాన్ని మనం సంశిష్ట వాక్యంగా మార్చి రాయాలి. 29వది కర్తరి వాక్యానికి సరైనటువంటి కర్మణి వాక్యం గుర్తించడం. కర్తరి వాక్యం ఇస్తాడు, దాన్ని మనం కర్మణి వాక్యంగా మార్చి రాయాలి. అలాగే 30వ ప్రశ్న ప్రత్యక్ష వాక్యాన్ని పరోక్ష వాక్యంలోకి మార్చి రాయాలి. ప్రత్యక్ష వాక్యాన్ని పరోక్ష వాక్యంలోకి మార్చి రాయాలి. 31 నుండి 33 వరకు 31 నుండి 33 వరకు మనకి ఏ రకమైన సామాన్య వాక్యాలు అడుగుతాడు. ఒకటి రాయాలి, ఒకటి గుర్తించాలి, ఒకటి రాయాలి. కాబట్టి మీరు సినిమా చూడవద్దు, ఇది ఏ రకమైన వాక్యం అని అడుగుతాడు. చూడవద్దు అంటే నిషేధార్థక వాక్యం అని రాయాలి. అందరూ పాఠం వినండి, ఇది ఏ వాక్యం అని అడుగుతాడు, ఇది విద్యార్థక వాక్యం అని మనం గుర్తించాలి. ఈ విధంగా మనకి ప్రశ్నాపత్రంలో మొత్తం కూడా 33 ప్రశ్నలు ఉంటాయి. 33 ప్రశ్నలు కూడా ఎక్కడి నుండి వస్తాయి అనేటువంటి అవగాహన లేకపోతే మనం పరీక్ష అనేటువంటిది రాయలేము. ఈ విషయం గుర్తుంచుకోండి. ఇక్కడ మనం మోడల్ క్వశ్చన్ అంటే పేపర్ కూడా ఒకసారి చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం వివరించుకున్నటువంటి బ్లూ ప్రింట్ ఆధారంగా అవగాహన ప్రతిస్పందన కింద 24 మార్కులు అనేటువంటి మనకు వస్తుంది. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ పరిచిత పద్యం అన్నాడు కదా. 2 పద్య భాగం నుండి ఈ విధంగా మనకి 2 పద్యాలు ఇస్తాడు. ఆ 2 పద్యాల్లో మళ్ళీ మనకి కింద 4 క్వశ్చన్స్ ఉంటాయి. చూడండి, ఇవిగోండి ఈ 4 క్వశ్చన్లు. 3 క్వశ్చన్లు ఒక రకంగా ఉంటే 4వ క్వశ్చన్ చూడండి, పద్యం ఆధారంగా ఒక అర్థవంతమైన ప్రశ్న తయారు చేయండి. ఇలా అడిగినప్పుడు మనం ఈజీగా దీని మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళైతే అన్నిటికీ కరెక్ట్గా రాస్తారు. కొంచెం స్లో లెర్నర్స్ అయితే ఈ దీని నుండి మనం ఖచ్చితంగా 2 మార్కులు అనేటువంటివి మనం సంపాదించుకోవచ్చు. 4 ప్రశ్నలు ఇస్తాడు, 4 2 8 మార్కులు అన్నమాట. అలాగే చూడండి, రెండో ప్రశ్న ఏంది? ప్యాసేజ్, గద్య భాగం నుండి ప్యాసేజ్ ఇస్తాడు. సేమ్ యాసిడ్గా 4వ ప్రశ్న ఏముంది? గద్యం ఆధారంగా ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి. కాబట్టి ఈ గద్యం ఏ పాఠంలో ఉంది అని మనం క్వశ్చన్ తయారు చేసి క్వశ్చన్ మార్క్ పెట్టామంటే 2 మార్కులు ఇట్లనే మనకు కష్టపడకుండా వచ్చేస్తాయి. అలాగే 3వ క్వశ్చన్ రామాయణం సంబంధించినటువంటి కాండలు గుర్తించాలి. ఈ వాక్యం బాలకాండలో ఉంది, ఈ వాక్యం అరణ్యకాండలో ఉంది అని రాస్తే 2 మార్కులు. ఈజీగా చూడండి, మనం క్వశ్చన్ పేపర్ మీద అవగాహన లేకపోతే ఎలా రాయాలో కూడా తెలియదు. అందుకు నేను మీకు ముందుగానే ఈ క్వశ్చన్ పేపర్ మీద ఒక అవగాహన కలిగించడానికి ఈ వీడియో నేను మీకు చేస్తున్నాను. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి దీని ప్యాటర్న్ ప్రకారం మనం ప్రిపేర్ అవ్వడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ప్రిపరేషన్ అప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే క్వశ్చన్ వైజ్ ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? పద్య భాగం సంబంధించినటువంటి పరిచిత పద్యము. సెకండ్ క్వశ్చన్ ఏంటి? పరిచిత గద్యము. 3వ క్వశ్చన్ ఏంటి? ఉపవాచకం నుండి కాండలు. ఇలా అవగాహనతో మీరు చదువుకుంటే మంచి మార్కులు అనేటువంటివి మీరు తెచ్చుకోవచ్చు. అలాగే విభాగం 2 చూడండి, వ్యక్తీకరణ సృజనాత్మకత, మొత్తం 44 మార్కులు. కాబట్టి 4వ ప్రశ్న కవి పరిచయం ఉంటుంది. 5వ ప్రశ్న ప్రక్రియ కానీ నేపథ్యం కానీ ఉంటుంది. 6వ ప్రశ్న పాత్ర స్వభావం ఉంటుంది. 7వ ప్రశ్న పద్య భాగ ప్రశ్న. అలాగే 8వ ప్రశ్న గద్య భాగ ప్రశ్న. 9వ ప్రశ్న రామాయణం ప్రశ్న. 10వ ప్రశ్న స్వాతంత్ర సాధి సృజనాత్మకత ప్రశంస ప్రశ్న. అలాగే భాషాంశాలు విభాగం 3 32 మార్కులకి 11వ ప్రశ్న అలంకారం. చూడండి, ప్రశ్న అడిగే విధానం: పై పద్యంలో గల అలంకారాన్ని గుర్తించి పేరు లక్షణం రాయండి. ఇది లక్షణం చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా లక్షణం రాస్తేనే మనకి 2 మార్క్స్ అనేటువంటివి పడతాయి. కాబట్టి 11వ ప్రశ్న అలంకారం. 12వ ప్రశ్న ఛందస్సుకు సంబంధించిన పద్యపాదం ఇచ్చి ఇక్కడ ఘన విభజన చేసి పద్యం పేరు రాయమన్నాడు. అలాగే 13వ ప్రశ్న అర్థాలు. 14వ ప్రశ్న చూడండి పర్యాయ పదాలు. 15వ ప్రశ్న ఇక్కడ ప్రకృతి పదం రాయాలి. ఇందులో 2 ఉంటాయి, ఒకదానికి వికృతి పదం గుర్తించాలి. 16వ ప్రశ్న నానార్థాలు. 17వ ప్రశ్న ఉత్పత్తి అర్థం.
18వ ప్రశ్న జాత్యం, 19వ ప్రశ్న జాత్యానికి అర్థం, 20వ ప్రశ్న పదాన్ని విడదీసి రాయాలి సంధి పదం, 21 సంధి పదం కలిపి రాయాలి, 22 ఏ సందో గుర్తించాలి, 23వది చూడండి విగ్రహ వాక్యం రాయాలి, 24వది ఏ సమాసమో గుర్తించాలి, 25వది ఆధునిక వచనాన్ని గుర్తించండి. చూడండి ఆధునిక వచనం ధర్మవ్యాధుండు కౌశికునితో ఇట్లనియే. ఈ వాక్యానికి సరైన ఆధునిక వచనాన్ని గుర్తించండి. కౌశికునితో ధర్మవ్యాధుండు ఇట్లా అన్నాడు, ధర్మవ్యాధుండు ఇలా అన్నాడు కౌశికునితో, ఇట్లా అన్నాడు కౌశికునితో ధర్మవ్యాధుండు, ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా అన్నాడు. కాబట్టి దీనికి ఆన్సర్ ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా అన్నాడు అవుతుంది. కాబట్టి చాలా ఈజీగా అర్థమైపోతాయి మనకి ఈ ఆప్షన్ చదవగానే. 1, 2, 3 సార్లు ఆప్షన్స్ క్లియర్గా చదువుకుంటే దానికి మనం కరెక్ట్గా ఆన్సర్ అనేటువంటిది చేయగలం. అలాగే 26వ ప్రశ్న చూడండి వ్యతిరేకార్థక వాక్యం రాయాలి. 26వ ప్రశ్న ఆ కప్పు ఖాళీగా ఉందని ఇస్తే ఆ కప్పు ఖాళీగా లేదు అని రాయాలి, ఖాళీగా లేదు అని రాయాలి. అలాగే 27వ ప్రశ్న చూడండి కింది వాటిలో శత్రర్థక క్రియాపదాన్ని గుర్తించండి. మనం క్వార్థకము, శత్రర్థకము, ఛేదర్థకము, అప్యర్థకము ఈ 4 వాక్యాలు మనం నేర్చుకోవాలి. కాబట్టి వెళ్ళి, వెళ్తూ, వెళ్ళినా, వెళ్తే. ఇక్కడ శతార్థకం క్రియ అన్నాడు కాబట్టి వెళుతూ అవుతుంది. ఒకసారి చెప్తున్నానండి, క్వార్థకం అంటే భూతకాలిక అసమాప క్రియ. అందులో అసమాప క్రియకి ఈ అనేటువంటి ప్రత్యయం వస్తుంది. అసమాప క్రియకి ఈ అనేటువంటి ప్రత్యయం వస్తుంది. ఇక్కడ వెళుతూ అన్నాడు కాబట్టి ఇది వర్తమాన అసమాప క్రియ. దీన్ని మనం శత్రర్థకం అంటాం. కాబట్టి శత్రర్థకానికి తూ అనేటువంటి ప్రత్యయం వస్తుంది. వెళ్ళినా ఇక్కడ అప్యర్థక వాక్యం అవుతుంది. ఇక్కడ వెళ్తే ఛేదర్థక వాక్యం అవుతుంది, ఛేదర్థకం. కాబట్టి ఇక్కడ క్వార్థకానికైతే ఏమో ఈ అనే ప్రత్యయం వస్తుంది, శత్రార్థకానికి తూ అనే ప్రత్యయం వస్తుంది, అప్యర్థకానికి ఇన అనే ప్రత్యయం వస్తుంది, ఛేదర్థకానికైతే తే అనే ప్రత్యయం వస్తుంది, తే అనేటువంటి ప్రత్యయం వస్తుంది. ఒకసారి గమనించుకోండి. అలాగే 28వ ప్రశ్న 28వ ప్రశ్న సామాన్య వాక్యాన్ని సంశిష్ట వాక్యంగా మార్చి రాయమంటాడు. సామాన్య వాక్యాన్ని సంశిష్ట వాక్యంగా మార్చి రాయమన్నాడు. అలాగే ఇక్కడ దీనికి మీకు విశ్వనాథం జీవని ఇంటికి వచ్చాడు, విశ్వనాథం జీవనికి సహాయం చేశాడు. కాబట్టి విశ్వనాథం జీవని ఇంటికి వచ్చి జీవనికి సహాయం చేశాడని రాయాలి. 29వది సరైనటువంటి కర్మణి వాక్యాన్ని గుర్తించాలి. దీనికి ఆప్షన్స్ ఉంటాయి. 31ది చూడండి ప్రత్యక్ష వాక్యాన్ని పరోక్ష వాక్యంగా మార్చి రాయాలన్నాడు. 31 ఏ రకమైన సామాన్య వాక్యం, 32 ఏ రకమైన సామాన్య వాక్యం, 33 ఏ రకమైన సామాన్య వాక్యం. ఈ విధంగా మనకి ప్రశ్నాపత్రం మొత్తం మీద కూడా ఎన్ని ప్రశ్నలు ఉంటాయంటే 33 ప్రశ్నలు ఉంటాయి. ఎన్ని ప్రశ్నలు? 33 ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి మనం ఈ బ్లూ ప్రింట్ మీద అవగాహన కానీ లేకుండా మనం ఎగ్జామ్కి వెళ్ళామంటే మనం మంచి మార్కులు సాధించలేము. కాబట్టి మంచి మార్కులు సాధించాలంటే మీ అందరికి కూడా ఈ యొక్క బ్లూ ప్రింట్ మీద ఖచ్చితమైనటువంటి ఒక సమాచారం, అవగాహన మీకు ఉండాలి. కాబట్టి ఒకసారి మీరు రివిజన్ చేసేటప్పుడు క్వశ్చన్ పేపర్ దగ్గర ఉంచుకొని ఆ క్వశ్చన్ పేపర్ ప్రకారం మీరు ప్రిపేర్ అయితే ప్రతి ఒక్కరికి కూడా మంచి మార్కులు వస్తాయి. మీ ప్రిపరేషన్ పక్కా చాలా బలవంతంగా చేయండి. ఎవరు ఎన్ని మార్కులు సాధించాలనుకున్నారో అన్ని మార్కులు మీకు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఈ యొక్క బ్లూ ప్రింట్ని ఆధారంగా చేసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించాలని మీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఈ నెక్స్ట్ వీడియోలో మీకు సంబంధించిన గ్రామర్కి సంబంధించిన విషయాలు కానీ అలాగే సందులకు సంబంధించిన విషయాలు కానీ నేను మీ యొక్క ఛానల్లో మీకోసం అప్లోడ్ చేస్తూ ఉంటాను. కంపల్సరీగా 10th క్లాస్ ఉన్నటువంటి విద్యార్థులు, ఏపీలో ఉన్నటువంటి 10th క్లాస్ విద్యార్థులు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.